నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. అంబటి రాంబాబు పరిచయం చేయాల్సిన అవసరం లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే అటు వైసీపీ నేతగా ఉన్న కామెడీ పంచులు మాత్రం చాలా ఎక్కువగా వేస్తుంటారని చెప్పుకోవాలి. సరదాగా డ్యాన్సులు వేస్తుంటారు. ఆయన మరో పేరే సంబరాల రాంబాబు. అయితే అనూహ్యంగా మంచినీరు తాగి చనిపోతున్నారు అని చెప్పి ఇప్పుడు చెప్తున్నటువంటి ఒక మాటలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి అనేదో వివరణ అయితే ఇచ్చాడు. ఎందుకు ఇంత సడన్ గా ఈ ప్రెస్ మీట్ పెట్టాడు ఏంటి అంటే, వాస్తవానికి అంబటి రాంబాబు గారి పైన విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. ఏదైతే అక్రమంగా వైఎస్ఆర్ కి సంబంధించినటువంటి ఒక ఇల్లు పట్టాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి భారీ అక్రమాలే జరిగాయని చెప్పేసి అయితే ఇప్పుడు బయటపడింది. ఎకరా 10 లక్షలకు కొని 30 లక్షలకి మళ్ళీ గవర్నమెంట్ కమ్మినటువంటి ఒక పరిస్థితుల్లో దాదాపు కొన్ని కోట్ల స్కామ్ అంబటి రాంబాబు చేశాడని చెప్పి తెలిసిన తర్వాత దీనిపైన ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ అయితే స్టార్ట్ అయింది. అయితే విజిలెన్స్ ఎంక్వైరీలో దాదాపు మనం చూసుకుంటే కొన్ని కోట్లు అంబటి రాంబాబు తిన్నాడని చెప్పి మనకి అర్థమవుతుంది. గతంలో కూడా అంబటి రాంబాబు ఒక మహిళ సిఎంఆర్ఎఫ్ అయితే సీఎం రిలీఫ్ ఫండ్ ఏదైతే వస్తుందో తన కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు ఆ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తానికి కూడా 5 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే అంబటి రాంబాబు ఖచ్చితంగా 2 లక్షలు నాకు కట్టిన తర్వాత నీ 5 లక్షల రూపాయల చెక్ నువ్వు తీసుకెళ్ళని చెప్పేసి అన్నాడు. దీని మీద చాలా పెద్ద వివాదం జరిగింది. వాస్తవానికి పూర్తిగా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తను నించుంటాడా లేదా అనేటువంటి స్థాయికి వెళ్ళిపోయాను. కానీ అనుకోకుండా అనూహ్యంగా మళ్ళీ ఏదో బయటపడ్డాడు, అయిపోయింది. సో ఇదంతా పక్కన పెడితే అంబటి రాంబాబు ఆగడాలు మాత్రం ఎక్కడా కూడా ఆగలేదని చెప్పాలి. గతంలో కూడా చూసుకుంటే లాటరీ టికెట్లకు సంబంధించి కూడా అంటే గుడివాడకి కొడాలి నాని క్యాష్నో చాలా లేటుగా తెచ్చాడేమో కానీ అంబటి రాంబాబు మాత్రం అసలు లాటరీ అనే దానికి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా పర్మిషన్స్ ఉండవు. అటువంటి లాటరీ టికెట్ సంబంధించి సత్తెనపల్లిలో ఎవరిననేది చెప్తారని చెప్పి తెలుసు. అయితే ఇంత సడన్ గా అంబటి రాంబాబు ఎందుకని ప్రెస్ మీట్ పెట్టాడు, ఆ ప్రెస్ మీట్ లో కూడా చాలా జోకులు వేశాడని చెప్పుకోవాలి. అయితే ఎక్కడైతే ఒక క్వారీకి సంబంధించిన గుంట ఏర్పడిందట, దాంట్లో వర్షానికి పడ్డ నీళ్లు నిలవ ఉన్నాయంట. అక్కడ బ్లాస్టింగ్ అంటే నీళ్లు ఉన్నటువంటి ఒక క్వారీలో, ఇప్పుడు క్వారీ అంటే ఏంటి, పూర్తిగా రాళ్ళని పూర్తిగా తొలగిస్తూ అదొక గుంటలాగా ఏర్పడితే ఆ గుంటలాగా ఏర్పడ్డ అటువంటి ఒక దానిలో వాళ్ళు ఏం చేస్తారనమాట, ఖచ్చితంగా బ్లాస్టింగ్ చేస్తూ పూర్తి క్వారీని తవ్వుతూ వస్తుంటారు. ఎప్పుడు ఆ క్వారీలో నీళ్లు నిలబడతాయి అంటే ఎప్పుడైతే క్వారీ కంప్లీట్గా వాళ్ళు వాడకుండా వదిలేస్తే, అంటే కొంతమంది కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉంటారో క్వారీ కాంట్రాక్టర్స్ వాళ్ళకి సరైనటువంటి ఒక మిషనరీ లేకపోవడం వల్ల, లేదంటే వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక లీజ్ టైం ఏదైతే ఉందో ఆ టైం అయిపోయిన తర్వాత వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు. వదిలేసి వెళ్ళిన తర్వాత వాటిలో నీళ్లు నిలబడతాయి, ఇంకా మిగతా కార్యక్రమాలు జరుగుతుంటాయి. కానీ అంబటి రాంబాబు గారు ఎంత జోక్ వేస్తున్నారంటే, ఆ క్వారీకి సంబంధించిన నీళ్లు నిలబడ్డది దగ్గరంట, ఆ నీళ్లలోనే మళ్ళీ వీళ్ళు బాంబ్ బ్లాస్టింగ్ చేస్తున్నారంట. ఆ బ్లాస్టింగ్ జరిగిన తర్వాత వచ్చేటువంటి ఒక ఏవైతే ఉన్నా వ్యర్థాలన్నీ కూడా ఈ నీళ్ళలో కలిసిపోతున్నాయంట. ఈ కలిసిపోయేటువంటి నీళ్ళల్లోంచి తీసుకెళ్లిపోయి ట్యాంకర్లకు పెట్టి ట్యాంకర్ల నుంచి ప్రతి ఇంటికి పెట్టడం వల్ల ఆ నీళ్లు తాగడం వల్లే ఇప్పుడు చనిపోయారని చెప్పి మాట్లాడుతున్నారు అంబటి రాంబాబు. సో ఏ ఆధారాలతో మాట్లాడుతున్నారు? వాస్తవానికి నిన్ననే చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీగా చెప్పారు, ఎవరైతే ఆధారాలు లేకుండా మాట్లాడితే వాళ్ళు ఖచ్చితంగా అరెస్టులు చేస్తామని చెప్పేసి. ఇదంతా తీసి పక్కన పెడితే నీటి గురించి ఇక్కడ చనిపోయినటువంటి వ్యక్తుల గురించి మాట్లాడాల్సింది పోనిచ్చి ఇక్కడ అంబటి రాంబాబు మళ్ళీ ఏం మాట్లాడుతున్నాడు, ఆయన లిక్కర్కి సంబంధించి కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. బెల్ట్ షాపులు ఎక్కువగా పెట్టడం వల్లే చనిపోతున్నారని చెప్పి అంటున్నారు. వాస్తవానికి ఖచ్చితంగా లిక్కర్ తాగి చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉందని చెప్పేసి మీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఏదైతే ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ ఆరోగ్య సంబంధించి ఏదైతే ఉందో దాంట్లోనే దాదాపు 1,00,000 మంది చనిపోయారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ 1,00,000 మంది చనిపోయినప్పుడు కూడా ఏదైతే 2019-24 దాకా మీరు చేసినటువంటి ఒక స్పోరియన్ లిక్కర్ వల్లే అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డిని ఇరికిచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు. అయితే ఎందుకు ఇంత సడన్గా మాట్లాడి ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో అసలు ఆ యొక్క వ్యాధి ఏదైతే ఉందో ఆ వ్యాధికి సంబంధించినటువంటి పేరు కూడా సరిగ్గా అర్థం కాక పక్కన ఉన్నటువంటి ఇంకో వ్యక్తిని అడుగుతూ వస్తున్నాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, 100% అంబటి రాంబాబు ఖచ్చితంగా విజిలెన్స్ ఏదైతే ఎంక్వైరీ జరగబోతుందో దాన్ని తప్పించుకునేటువంటి ప్రయత్నం, లేదా నేను ఎవరైతే ఆ ప్రజలు నీరు తాగి చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అడిగినందుకే నన్ను అరెస్ట్ చేయబోతున్నారు, నా మీద ఎంక్వైరీ చేయబోతున్నారు అని చెప్పుకోవడానికే అంబటి రాంబాబు యొక్క వ్యూహం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కానీ ఎక్కడ కూడా ఏపీ ప్రజలు ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నారు తప్ప ఎందుకని అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు ఎంక్వైరీలు చేస్తున్నారు అని చెప్పి అడిగే వాళ్ళు ఎవరు లేరు. కనీసం వైసీపీ నేతలు ఎవరైనా అరెస్ట్ అయితే కుటుంబ సభ్యులకు సంబంధించిన సింపతి కూడా వాళ్ళకి రావట్లేదనే చెప్పుకోవాలి. సో మొత్తానికి అంబటి రాంబాబు
ఎందుకు ఈ వ్యూహాన్ని పన్నాడు ఏంటి అనేది పూర్తిగా పట్టబయలు అయిపోయింది కాబట్టి 100% అంబటి రాంబాబు ఎన్ని విన్యాసాలు వేసినా ఖచ్చితంగా అతి తొందరలో అరెస్ట్ కాబోతున్నాడు అనేది మాత్రం నిజం. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. Please subscribe to Leo News for more videos.